అందరికీ నమస్కారం అండి. ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది బస్సుకి. అయితే అందులో ప్రయాణిస్తున్న 45 మందిని ఒక కానిస్టేబుల్ కాపాడారు. అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఆయన ఎలా కాపాడారన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని సంగం జాతీయ రహదారి పైన మంగళవారం అంటే నిన్నే ఈ పెద్ద ప్రమాదం అయితే జరిగింది. సుమారు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులోని అకస్మాత్తుగా మంటలైతే చెలరేగాయి. బస్సు ఇంజిన్ లేదా టైర్ల వద్ద నుంచి దట్టమైన కూడా పొగొచ్చేస్తుంది. మంటలు వస్తున్నాన్ని అదే రోడ్డు పైన ప్రయాణిస్తున్న సంగం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నాగార్జున గుర్తించారు. అయితే ఈ నిమిషాల వ్యవధిలోనే ఈ మంటలన్నీ కూడా బస్సుని వ్యాపించేస్తాయని ఆయన గమనించారు. వెంటనే ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సు డ్రైవర్‌నైతే అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ కేకలు వేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడాను ఆ డ్రైవర్‌కి వినిపించేలాగా మంటలొస్తున్నాయని చెప్పడంతో డ్రైవర్ తక్షణమే అప్రమత్తమయ్యి బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపివేశాడు. అయితే డ్రైవర్ వెంటనే బస్సును ఆపడంతోని బస్సులో ప్రయాణికులందరూ కూడా అప్రమత్తమై కిందకు దిగిపోవడం వల్ల మొత్తం 45 మంది ప్రయాణికులు క్షణాల్లో సురక్షితంగా బస్సు నుంచి దిగిపోయారు. అందరూ కూడా బస్సు దిగిన కొద్దిసేపటికి మంటలు బస్సును వేగంగా వ్యాపించాయి. అయితే డ్రైవర్ సకాలంలో స్పందించి ప్రయాణికులను దించడంతో ఘోర ప్రమాదం అయితే తప్పిందని, అంతా ఊపిరి పీల్చుకున్నామని, ఈ ఘటన హైవేలోని కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిందని తెలుస్తుంది. ఇలా ఒక కానిస్టేబుల్ తన చాకచక్యంతోని, తెలివితేటలతోనైతే ముందుగానే 45 మందిని కూడాను ప్రాణాలు పోకుండా అయితే కాపాడడం జరిగింది. ఇలా ఎవరైనా కనుక ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదమైనా జరుగుతుందని మీకు ముందుగానే అనిపించినా, చూసినా సరే ఇలాంటి సహాయం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.